ఏపీలో రాజ్యసభ ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. 4 రాజ్యసభ స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. రాజ్యసభకు విజయసాయిరెడ్డి, బీదమస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, నిరంజన్ రెడ్డి ఎన్నికయ్యారు. ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ అందించారు. అనంతరం వైఎస్ఆర్సీపీ ఎంపీలు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అజెండా మేరకు పనిచేస్తామని తెలిపారు. ఏపీ అభివృద్ధి కోసం అంతా సమిష్టిగా కృషి చేస్తామని పేర్కొన్నారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం సీఎం జగన్ పనిచేస్తున్నారన్నారు. సీఎం జగన్ తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. మా యొక్క నలుగురు పార్లమెంటు సభ్యులపైన నమ్మకం ఉంచి బాధ్యతలను పెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాల మేరకు, పార్టీ యొక్క విధి విధానాల మేరకు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సత్సంబంధాలు నెలకొల్పి చేసేటటువంటి ప్రతి కార్యము, ప్రతి కార్యక్రమము కూడా రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని మేమందరం కూడా నడుచుకుంటాము. రాజ్యసభలో ఉన్నటువంటి 9 మంది కానీ, ఈ యొక్క 9 మందిలో 5 మంది ఇంచుమించు మోర్ దాన్ 50% బీసీ వర్గానికి చెందినటువంటి వాళ్ళు, అలాగే లోక్సభలో ఉన్నటువంటి 21 మంది సభ్యులు కానీ, మొత్తం 30 మంది పార్లమెంటు సభ్యులు కలిసికట్టుగా సమిష్టిగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేదానికి మేమందరం కూడా కలిసి పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారి అజెండా ఏదైతే ఉందో ఆ అజెండాని ముందుకు తీసుకెళ్తాం. రాష్ట్ర ప్రయోజనాలు, పార్టీ ప్రయోజనాలే ముఖ్యం అన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా పాత్రికేయ మిత్రులైనటువంటి మీ ద్వారా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. ముఖ్యంగా నా విషయానికి వస్తే, గత 3 తరాలుగా స్వర్గీయ రాజారెడ్డి గారి దగ్గర నుంచి, ఆ తర్వాత స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి 3 తరాలుగా ఈ కుటుంబానికి సేవలు అందిస్తూ రాష్ట్రానికి, ప్రజలకు సేవలు అందించేటటువంటి భాగ్యం కల్పించినటువంటి ఆ కుటుంబానికి సదా కృతజ్ఞుడినై ఉంటానని ఈ సందర్భంగా మరొక్కసారి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ఎగువ సభకు 4 రాజ్యసభ సభ్యులు, 2 రాజ్యసభ సభ్యులుగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మమ్మల్ని, అదేవిధంగా 2 ఇతర సామాజిక వర్గాల నుంచి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు, గౌరవ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, వైఎస్ఆర్సీపీ పార్టీ వ్యవస్థాపకులు ఈరోజు ఏ సామాజిక వర్గానికి ఆ సామాజిక వర్గానికి న్యాయం చేసుకోవడానికి వాళ్ళకే అవకాశం ఇస్తే వాళ్ళే వాళ్ళ సామాజిక వర్గాన్ని ఆర్థికంగా కానీ, రాజకీయంగా కానీ అన్ని విధాల సామాజిక సంక్షేమ పరంగా అభివృద్ధి చేసుకుంటానికి మా మీద నమ్మకం ఉంచి ఈరోజు ఈ అవకాశాన్ని కలగజేసినందుకు ముఖ్యంగా ప్రథమంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు. ఈ సామాజిక వర్గాలు, వెనుకబడిన సామాజిక వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, అదేవిధంగా మైనారిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మా మీద ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చేటువంటి సలహాలు, సూచనల మేరకు మేము ఖచ్చితంగా ఆయన అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ అభివృద్ధికి కానీ, రాష్ట్ర అభివృద్ధికి కానీ ఖచ్చితంగా కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, నాకు ఈ పార్టీలోకి రావడానికి అవకాశం కలుగజేసినటువంటి నా చిన్ననాటి మిత్రుడు శ్రీ విజయసాయిరెడ్డి గారు, ఆయన ఈరోజు పార్టీలో